హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జనిత జానకి. అందరూ బాగున్నారా? నవరాత్రుల్లో అమ్మవారిని తేలికగా పూజ చేసుకునే విధానం మీకు చెప్తానండి. మీరు అందరూ కూడా ఈజీగా పూజ చేసుకోవచ్చు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. దీపం వెలిగించండి. దేపత్వం బ్రహ్మరూపోసి జ్యోతిషాం ప్రభ్రవ్యయ సౌభాగ్యం దేహి పుత్రాంచ సర్వాన్ కామాంచ దేహి మే. ఇప్పుడు ఆచమనం చేయండి. ఆడవాళ్ళు చేసేటట్టయితే నమః అనుకోండి, మగవారైతే స్వాహ అనుకోండి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అదోక్షయాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. 2 అక్షంతలు తీసుకొని ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమిపారకాః ఏతేషు మయూరేణ బ్రహ్మ కర్మ సమారభే. వాసన చూసి పక్కన వదిలేసేయండి. ఇప్పుడు ప్రాణాయామం. పూరకం కుంభకంచేవ రేచకం తదనంతరం ప్రాణాయామం ఇదం ప్రోక్తం సర్వదేవ నమస్కృతం. 3 సార్లు శ్వాస తీసుకొని వదలండి. ఇప్పుడు సంకల్పం. మమ ఉపాత్త సమస్త దుఃఖే ద్వారా శ్రీ దుర్గా మహాదేవి ప్రీత్యర్థం సమస్త దేవత బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే ఆశ్వీజ్ మాసే శుక్లపక్షే పాడ్యమి తిథౌ శుభవాసర శుభనక్షత్ర శుభయోగ శుభకరణి యావంగుణ విశేషణ విశిష్టాయాం. మీ గోత్రం చెప్పుకోండి. మీ గోత్రం చెప్పుకొని అస్మాకం సహ కుటుంబానాం సర్వేషాం గోత్రోద్భవానాం క్షేమ స్థైర్య విజయాభి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం దందాని సమృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూప శ్రీ దుర్గా మహాదేవి ఉద్దిశ్య యావత్ జ్ఞానవాహన షోడశోపచార పూజాం కరిష్యే. గంట వాయించండి. ఆగమార్ధంతు దేవానాం గమనార్ధంతు రాక్షసాం కురు ఘంటారావం తత్ర దేవత ఆహ్వానలాంఛనం. కలశారాధన. కలశస్య ముఖే విష్ణుకంఠే రుద్రసమాశ్రితాః మూలే తత్ర స్థితో బ్రహ్మ కుక్షౌ దుస్సాగరాः సర్వే సప్తద్వీపావసుందర ఋగ్వేదో యజుర్వేద సామవేదో హ్యధర్వణః అంగైశ్చ సహితాः సర్వే కలశాంబు సమాశ్రితాః. ఒక చెంబులో నీళ్లు తీసుకొని, అంటే ఆచమానం చేసిన చెంబు కాకుండా వేరేది తీసుకొని దానికి గంధం బొట్లు పెట్టి ఈ మంత్రం చదివాక ఇప్పుడు పువ్వుతో కానీ ఆకుతో కానీ ఆ నీళ్ళల్లో ఓం కానీ శ్రీ కానీ రాయండి. గంగే చమునే చే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు. ఇప్పుడు ఆ నీళ్లు తల మీద చల్లుకోండి. అలాగే అక్కడ ఉన్న పూజా ద్రవ్యాలన్నింటి మీద చల్లండి. పూజ ద్రవ్యాన్ని సంప్రోక్ష ఆత్మానం సంప్రోక్ష. ఇప్పుడు నిర్విఘ్నంగా మనం పూజ చేసుకునే విధంగా గణపతి పూజ. వక్రతుండ పసుపు గణపతిని చేసుకొని అక్కడ పెట్టుకొని పూజ చేయండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్యసమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి. అక్షింతలేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః ఆవాహయామి. 2 అక్షింతలేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః ఆసనం సమర్పయామి. 2 అక్షింతలేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః పాద్యం సమర్పయామి. ఇందాక కలశారాధన చేశాం కదండి, అవి 2 చుక్కలు చల్లండి. శ్రీ మహాగణాధిపతయే నమః అస్థియోహర్ఘ్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః ఆచమనీయం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః స్నానం సమర్పయామి. ఇప్పుడు ఈ 4 నీళ్లు చల్లాక ఇప్పుడు వస్త్రయుగ్మం. మీ దగ్గర దూది ఉంటే గంధం పెట్టి బొట్టు పెట్టి చిన్నది 3 పోగులుగా తీసుకొని దేవుడి దగ్గర పెట్టండి. శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః యజ్ఞోపవేతం సమర్పయామి. యజ్ఞోపవేతం అంటే సమర్పించండి, లేదంటే దూదినైనా సమర్పించండి. శ్రీ మహాగణాధిపతయే నమః గంధం సమర్పయామి. ఒక పువ్వును గంధంలో ముంచి సమర్పించండి. శ్రీ మహాగణాధిపతయే నమః పుష్పం సమర్పయామి. పుష్పాలు సమర్పించండి. శ్రీ మహాగణాధిపతయే నమః అక్షతాన్ని సమర్పయామి. అక్షంతలు సమర్పించండి. శ్రీ మహాగణాధిపతయే నమః ధూపమాగ్రాపయామి. ధూపం వెలిగించి చూపించండి. శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి. దీపానికి నమస్కరించుకోండి. శ్రీ మహాగణాధిపతయే నమః నైవేద్యం సమర్పయామి. బెల్లం ముక్క కానీ అరటిపండు కానీ ఏదైనా మీ ఇష్టం, నైవేద్యం సమర్పించండి. శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి. తాంబూలం ఉంటే తాంబూలం సమర్పించండి, లేదంటే అక్షంతలు సమర్పించండి. శ్రీ మహాగణాధిపతయే నమః నీరాజనం దర్శయామి. గణపతికి హారతి ఇవ్వండి. శ్రీ మహాగణాధిపతయే నమః మంత్రపుష్పం సమర్పయామి.
నమస్కారం సమర్పయామి అనే యథాశక్తి పూజ చ శ్రీ మహాగణాధిపతి దేవత సుప్రసన్న సుప్రీతో వరదో భవతో శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. అక్కడ ఉన్న 2 అక్షంతలు తీసి నెత్తి మీద చల్లుకోండి. ఇప్పుడు దుర్గమ్మ తల్లికి షోడశోపచార పూజ. శ్రీ దుర్గాదేవియే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి 2 అక్షంతలేయండి. ఆవాహనం శ్రీ దుర్గాదేవియే నమః ఆవాహయామి 2 అక్షంతలేయండి. ఆసనం శ్రీ దుర్గాదేవియే నమః ఆసనం సమర్పయామి. పాద్యం శ్రీ దుర్గాదేవియే నమః పాద్యం సమర్పయామి. నీళ్ళు చల్లండి. అర్ఘ్యం శ్రీ దుర్గాదేవియే నమః అర్ఘ్యం సమర్పయామి. 2 నీళ్ళ చుక్కలు చల్లండి. ఆచమనీయం శ్రీ దుర్గాదేవియే నమః ఆచమనీయం సమర్పయామి. 2 నీళ్ళ చుక్కలు చల్లండి. స్నానం శ్రీ దుర్గాదేవియే నమః పంచామృత స్నానం సమర్పయామి. నీళ్ళు చల్లండి. లేదంటే పంచామృతాలు సిద్ధం చేసుకుంటే కనుక పంచామృతాన్ని చల్లండి. లేదు మీరు చక్కగా పంచామృతాలన్నీ సిద్ధం చేసుకున్నారంటే శ్రీ సూక్తంతో చక్కగా అమ్మవారికి అభిషేకం చేసుకోండి. తదనంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ నీళ్ళు చల్లండి. వస్త్రం శ్రీ దుర్గాదేవియే నమః వస్త్రయుగం సమర్పయామి. దూదికి గంధం బొట్లు పెట్టి పెట్టండి. వస్త్రయుగ్మ ధారణానంతరం ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ నీళ్ళు చల్లండి. యజ్ఞోపవీతం శ్రీ దుర్గాదేవియే నమః యజ్ఞోపవీతం సమర్పయామి. అక్షింతలు కానీ లేదంటే మీ దగ్గర దూదితో చేసిన ఉంటే అదైనా సమర్పించండి. గంధం శ్రీ దుర్గాదేవియే నమః శ్రీ గంధాంధారయామి. కొంచెం గంధం చల్లండి. పువ్వు ముంచి గంధంలో అమ్మవారికి సమర్పించండి. హరిద్ర కుంకుమాది సుగంధ ద్రవ్యాన్ని సమర్పయామి. పుష్పం శ్రీ దుర్గాదేవియే నమః పుష్పాన్ని సమర్పయామి. శ్రీ దుర్గాదేవియే నమః ఆభరణాన్ని సమర్పయామి. అంగపూజ చెప్తున్నానండి, నేను చెప్తుంటాను, మీరు అక్షంతలు కానీ పువ్వులు కానీ మీ ఇష్టం. దుర్గాయే నమః పాదౌ పూజయామి. కాత్యాయన్యే నమః గుల్ఫౌ పూజయామి. మంగళాయ నమః జానునీ పూజయామి. కాంతాయ నమః ఊరుం పూజయామి. భద్రకాళ్యే నమః కటిం పూజయామి. కపాలిన్యే నమః నాభిం పూజయామి. జ్ఞానాయ నమః ఉదరం పూజయామి. శివాయ నమః హృదయం పూజయామి. వైరాగ్యే నమః స్తనౌ పూజయామి. లలితాయ నమః భుజద్వయం పూజయామి. స్వాహాయ నమః కంఠం పూజయామి. స్వధాయ నమః ముఖం పూజయామి. సునాసికాయ నమః నాసికాం పూజయామి. సునేత్రాయ నమః నేత్రే పూజయామి. రమాయ నమః కర్ణౌ పూజయామి. సింహవాహనాయ నమః లలాటం పూజయామి. రుద్రాణ్యే నమః శిరః పూజయామి. శ్రీ దుర్గాదేవియే నమః సర్వాణ్యంగాని పూజయామి. బాలాత్రిపుర సుందరిది నేను అష్టోత్తరం పెట్టానండి, అది ఇక్కడ ప్లే చేసుకొని అమ్మవారి కుంకుమ పూజ చేసుకోండి. తర్వాత ధూపం శ్రీ దుర్గాదేవియే నమః ధూపమాగ్రాపయామి. ధూపం చూపించండి. దీపం శ్రీ దుర్గాదేవియే నమః దీపం దర్శయామి. నైవేద్యం పెట్టి శ్రీ దుర్గాదేవియే నమః నైవేద్యం సమర్పయామి. ప్రతిరోజు పానకం పెట్టడానికి మాత్రం ప్రయత్నించండి. పొద్దున్నే కనుక మీరు నైవేద్యం పెడుతున్నట్లయితే సత్యంద్వత్యాన్ని పరీక్షించామి. సాయంత్రం అయితే ఋతంత్వ సత్యాన్ని పరీక్షించామి. ఓం ప్రాణాత్మనే నమః అపానాత్మనే నమః వ్యానాత్మనే నమః ఉదానాత్మనే నమః సమానాత్మనే నమః మధ్య మధ్య పానీయం సమర్పయామి. అమృతమస్తు అమృతాభిధానమసి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. 3 సార్లు నీళ్లు చల్లండి. ఇప్పుడు తాంబూలం అంటే తాంబూలం సమర్పించండి, లేదంటే అక్షింతలు. శ్రీ దుర్గాదేవియే నమః తాంబూలం సమర్పయామి. నీరాజనం అమ్మవారికి నీరాజనం సమర్పించండి. మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణీ నమోస్తుతే. శ్రీ దుర్గాదేవియే నమః కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. మంత్రపుష్పం శ్రీ దుర్గాదేవియే నమః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. ఛత్రచామర గీత నృత్య ఆందోళిక అశ్వారోహణ గజారోహణ సమస్త రాజోపచారాన్ని మనసా సమర్పయామి. అక్షింతలు తీసుకొని కొన్ని నీళ్లు చల్లి ఆ నీళ్ళు వంపేసి అక్షింతలు మాత్రం దేవుడి దగ్గర వేయండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సమీరజ యత్ పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే. పూజలు ఏమన్నా మనం తప్పులు చేస్తుంటే క్షమించమని అడుగుతున్నామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలా ఈజీగా పూజ చేసేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.